వెల్కమ్ టు అభ్యాస్ లా ప్రెప్. మీ అందరికీ తెలుసు క్లాట్ 2026 రిజల్ట్ అనేది వచ్చింది. రిజల్ట్ రావడంతో పాటు ఎన్ఎల్యూ కన్సార్టియం వాళ్ళు కౌన్సిలింగ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం కౌన్సిలింగ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, కౌన్సిలింగ్లో సో ఏ డీటెయిల్స్ మన దగ్గర ఉండాలి, ఆ డేట్స్ ఏంటి, సో ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తాము. ఇదంతా కూడా మీకు ఈ స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాం. సో చెప్తున్నటువంటి డేట్స్ కానివ్వండి, డీటెయిల్స్ కానివ్వండి, జాగ్రత్తగా చూసుకొని దాని ప్రకారంగా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. సో దట్ బెటర్ ఎన్ఎల్యూ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కొక్క డీటెయిల్ చూద్దాం. సో క్లాట్ 2026 కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదంతకు సంబంధించిన డీటెయిల్స్. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో క్లాట్ 2026 రాసి రిజల్ట్ వచ్చి వీళ్ళందరూ ఉంటారో వాళ్ళకి విల్ గెట్ ఎన్ ఈమెయిల్, SMS. సో మీకు ఈమెయిల్ కానీ SMS కానీ మీరు రిజిస్టర్ చేసుకున్న నెంబరు, అఫీషియల్ ఈమెయిల్ ఏదైతే మీరు ఇచ్చి ఉంటారో దానికి డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఒక మెయిల్ ఆర్ SMS అనేది వస్తుంది. అలా ఒకవేళ ఏదన్నా ఇష్యూ వల్ల మ్యాక్సిమం వస్తుంది, ఏదన్నా ఇష్యూ వల్ల రాకపోయినా కూడా ఏంటంటే సో క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి ఎన్ఎల్యూ లాగిన్లోకి వెళ్ళి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే మీ మీ డీటెయిల్స్ దగ్గర మీకు ఎలిజిబిలిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్ అనేది కనిపిస్తుంది. సో అదొకటి చూసుకోండి. సో అది ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఈమెయిల్, SMS లేదా అక్కడికి లాగిన్ అయ్యి చూసుకోవడం. ఇది చేసిన తర్వాత ఏంటంటే మీరు డేట్స్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది December 17th, 2025 సో 6 PM స్టార్ట్ అయింది. సో December 17th, క్లోజింగ్ వచ్చేసి December 27 రాత్రి 10 గంటలకి. ఓకే, ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుంది, రాత్రి 10 PM సో క్లోజ్ అవుతుంది December 27. సో 10 days విండో అనేది ఉంది. సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 17th, 27th టైమింగ్ కూడా 6 PM అండ్ 10 PM. ఓకే, సో దీంట్లో 2 steps ఉంటాయి. మెయిన్గా రిజిస్టర్ అవ్వడం, ఇదంతా ఆ మెయిల్ చూసుకొని ఇదంతా చూసుకొని రిజిస్టర్ అవ్వడము, తర్వాత కాలేజ్ డీటెయిల్స్ ఇదంతా ఉంటుంది. అది నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ సో మీరు ఇక్కడ చూస్తే ఏంటంటే వన్స్ మీరు కౌన్సిలింగ్లోకి పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళిన తర్వాత మీకు 15 ప్రిఫరెన్సెస్, మినిమం 15 ప్రిఫరెన్సెస్ అనేవి మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక కాలేజ్ తర్వాత ఒక కాలేజ్, కాలేజ్ అంటే ఎన్ఎల్యూ, ఒక ఎన్ఎల్యూ తర్వాత ఇంకొక ఎన్ఎల్యూ, మినిమం 15 ప్రిఫరెన్సెస్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 15 ప్రిఫరెన్సెస్ ఏంటి ఏవి అన్నది ఏంటంటే ఏ కాలేజ్ ముందు, ఏ ఎన్ఎల్యూ ముందు పెట్టుకోవాలి, ఏది తర్వాత పెట్టుకోవాలి అన్నది దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో అభ్యాస్ లా ప్రెప్ వెబ్సైట్లో ఆ డీటెయిలింగ్ అంతా కూడా మనం ఇచ్చున్నాము, ఏది ముందు పెట్టుకోవాలి, ఏది వెనక పెట్టుకోవాలన్నది. సో ఆ లింక్లోకి వెళ్ళి వెబ్సైట్లో చెక్ చేసుకొని అభ్యాస్ లా ప్రెప్లో మీరు ఆ ప్రకారంగా ఫిల్ చేసుకుంటూ రండి. సో దట్ మంచి ఎన్ఎల్యూ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అది తీసుకున్న తర్వాత క్యాండిడేట్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ద ప్రిఫర్డ్ ఎన్ఎల్యూస్ ఓన్లీ. ఏదైతే ప్రిఫరెన్సెస్ ఇచ్చుంటామో దానికి మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. కాబట్టి అది జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 15 ఎన్ఎల్యూస్ ఏవైతే మీరు ఆప్ట్ చేసుకుంటున్నారో అది ప్రిఫరెన్సెస్. సో క్లోజింగ్ డేట్ తర్వాత ఎలాంటి చేంజెస్ కూడా చేసుకోవడానికి ఉండదు. అంటే December 27th తర్వాత ఎలాంటి చేంజెస్ చేసుకునే వీలు ఉండదు. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత సో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీ. సో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి అదే క్లోజింగ్ టైం December 27 by 10 PM కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఒకటి ఉంటుంది. స్టార్టింగ్ అంటే అసలు కౌన్సిలింగ్లోకి మేము పార్టిసిపేట్ చేస్తాము ఈసారి కౌన్సిలింగ్లోకి అని చెప్పడానికి కన్ఫర్మేషన్ ఏంటంటే మనం కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయడం. సో అది జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 30,000 రూపీస్, మిగతా కేటగిరీస్ వాళ్ళకైతే 20,000 రూపీస్, SC, ST, OBC, BC అన్నీ కూడా, PWD అందరికీ 20,000. సో ఈ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది జస్ట్ పార్టిసిపేట్ ఇన్ ద కౌన్సిలింగ్. ఇది గుర్తుపెట్టుకోండి. డేట్ 10 PM, క్లోజింగ్ టైం డేట్ December 27, 2025. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ అండి, ఈ 3 ఆప్షన్స్ అనేవి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రీజ్, ఫ్లోట్, ఎగ్జిట్ అనే 3 ఉంటాయి అన్నమాట. ఫ్రీజ్ అంటే ఏంటంటే మీరు ఒక ఎన్ఎల్యూ ఇదంతా ఆప్ట్ చేసుకున్న తర్వాత ఫ్రీజ్ అని పెట్టేస్తే ఏంటంటే ఇంకా అది సీట్ కన్ఫర్మేషన్. సో ఇంకా ఫ్రీజ్ ఆప్షన్ ఆప్ట్ చేసుకుంటే ఏంటంటే ఇంకా ఇదే నా ఫైనల్, ఇంకా దీన్ని బట్టి మీరు సీట్ అలాట్ చేయండి అని చెప్పడం అనమాట. అది ఫ్రీజ్. ఫ్లోట్ అంటే ఏంటంటే సీట్ అలొకేషన్ బట్ ట్రయింగ్ ఫర్ బెటర్ ఎన్ఎల్యూ. ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకుంటే ఏంటంటే మీరు కౌన్సిలింగ్లో అక్కడ పార్టిసిపేట్ చేసేటప్పుడు ఫ్లోట్ ఆప్షన్ మీరు పిక్ చేసుకుంటే మీకు అప్గ్రేడేషన్కి అనేది ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంతా కూడా ఫ్లోట్ ఆప్షనే పెట్టుకుంటారు. ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే
వేకెంట్ సీట్స్ వచ్చినా ఇంకొకటి అయినా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో బెటర్ ఎన్ఎల్యూ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఫ్లోట్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇంపార్టెంట్ ఫ్లోట్ ఆప్షన్. సో లేదు నాకు ఇక్కడే కావాలి ఇంకెక్కడా వద్దనుకున్నప్పుడు ఫ్రీజ్ ఆప్షన్. సో ఫ్రీజ్ ఒకటి, ఫ్లోట్ ఒకటి. అలా కాకుండా ఎగ్జిట్ ఆప్షన్ మీరంతా చూసుకున్నారు, మీకు వద్దనుకున్నారు. ఎగ్జిట్ అంటే ఏంటంటే నాట్ ఇంట్రెస్టెడ్, నాట్ అలొకేటెడ్ అని చెప్పి. సో ఎగ్జిట్ ఆప్షన్ తీసుకుంటే ఏంటంటే కంప్లీట్గా యు ఆర్ అవుట్ ఆఫ్ ది ప్రాసెస్, మొత్తం బయటికి వెళ్ళిపోయినట్టు, ఇంకా కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయనట్టు. సో ఈ 3 ఆప్షన్స్ పిక్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా పిక్ చేసుకోండి, ఫ్రీజ్, ఫ్లోట్, ఎగ్జిట్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలామంది ఫ్లోటే పెట్టుకుంటారు, బికాజ్ అప్గ్రేడేషన్కి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అంటే మనం చెప్తున్నట్టు నేను ఇంకా బెటర్ దానికి ట్రై చేస్తాను అని చెప్పి. సో అది ఫ్లోట్. ఓకే, నెక్స్ట్. సో పేమెంట్ ఫర్ ఫ్రీజ్ ఆప్షన్. సో ఫస్ట్, సెకండ్ ఆర్ థర్డ్ రౌండ్. ఇది ఇంపార్టెంట్ అండి. జనరల్గా మన కౌన్సిలింగ్ అనేది 3 రౌండ్స్లో 5 రౌండ్స్ మొత్తం ఉంటాయి. ఫస్ట్ 3 రౌండ్స్కి ఇప్పుడు జరుగుతుంది. సో ఫస్ట్ 3 రౌండ్స్కి బై April 24, 2026 పేమెంట్ ఫర్ ఫ్రీజ్ ఆప్షన్. పేమెంట్ ఫర్ ఫ్రీజ్ ఆప్షన్ అంటే ఏంటంటే మనం ఫ్రీజ్ చేసేసుకొని ఆ కాలేజీకి ఫీ కూడా కట్టేయచ్చు అనమాట. సో అది April 24, 2026 కల్లా పేమెంట్ ఫర్ ఫ్రీజ్ ఆప్షన్. సో 4th and 5th రౌండ్స్ వరకు కౌన్సిలింగ్కి వెళ్తే ఏంటంటే 4th and 5th రౌండ్స్కి బై May 30, 2026 ఇది. సో ఫస్ట్ 3 రౌండ్స్ ఏదైతే ఫస్ట్ సెట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇప్పుడు అనౌన్స్ చేసినారో అది ఫస్ట్ 3 రౌండ్స్కి అని తెలుస్తుంది మనకు నోటిఫికేషన్ చూస్తే. సో అది April 24 వరకు. తర్వాత రౌండ్స్కి 4th and 5th రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్కి అయితే May 30 వరకు ఛాన్స్ ఉంటుంది. సో ఈ డేట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి December 17 to 27 ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కౌన్సిలింగ్ పార్టిసిపేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ వీటన్నిటికీ. తర్వాత ఫ్రీజింగ్కి వచ్చేసరికి ఏంటంటే ఇంక ఇక్కడే నేను కన్ఫామ్ అన్నప్పుడు సో అక్కడ April 24 and May 30. సో ఇవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత సో ఎగ్జిట్ ఆప్షన్ ఆఫ్టర్ ఫ్రీజ్ ఆర్ ఫ్లోట్ ఓన్లీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీ విల్ బి రిఫండెడ్ బట్ నాట్ ది కన్ఫర్మేషన్ ఫీ. సో కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది, తర్వాత కన్ఫర్మేషన్ ఫీ ఉంటుంది. సో ఎగ్జిట్ ఆప్షన్ ఫ్రీజ్ ఆర్ ఫ్లోట్ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఎగ్జిట్ అవుతే మీరు అప్పుడు ఏమంటే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీ మాత్రమే వస్తుంది, కన్ఫర్మేషన్ ఫీ ఏదైతే పే చేశారో అది రాదనమాట. సో బిఫోర్ 1 PM May 2026 అయితే ఫుల్ రీఫండ్ వస్తుంది. ఆఫ్టర్ 1 PM May 2026 అయితే మీరు ఎగ్జిట్ అయినా ఏదైనా 5,000 డిడక్షన్ అవుతుంది. సో ఏదైతే ఈ రిమైనింగ్ అమౌంట్ ఉంటుందో మన రిజిస్ట్రేషన్ ఫీ వీటిల్లో దాంట్లో ఫుల్లీ రీఫండెడ్ బిఫోర్ May 8th. సో 5,000 డిడక్టెడ్ ఆఫ్టర్ May 8th. ఓకే, సో 1 PM అది కూడా టైం గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జిట్ ఆప్షన్ వితౌట్ ఫ్రీజ్ ఆర్ ఫ్లోట్ ఫుల్ రీఫండ్. సో ఫ్రీజ్ ఆర్ ఫ్లోట్ ఏమీ పెట్టుకోకుండా ఎగ్జిట్ కొట్టేస్తే ఏంటంటే ఫుల్ రీఫండ్ వచ్చేస్తుంది కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఫీ. ఇఫ్ ఫౌండ్ ఇనెలిజిబుల్ డ్యూరింగ్ వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ అప్పుడు ఇనెలిజిబుల్ మీరు పెట్టుకున్నారు, ఆప్షన్స్ అన్నీ పెట్టుకున్నారు, కానీ మీకు దేంట్లో ఎలిజిబిలిటీ లేదు, అప్పుడు ఏంటంటే 5,000 తీసుకొని రిమైనింగ్ అమౌంట్ ఇస్తారు. సో ఇదొకటి మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది. సో అమౌంట్ అనేది May 8th లోపల మీరు ఎగ్జిట్ అయితే ఇలా ఉంటుంది, లేకపోతే ఏంటంటే ఇంత డిడక్షన్ ఉంటుంది. సో వితౌట్ ఫ్రీజ్ ఆర్ ఫ్లోట్ మీరు ఎగ్జిట్ అయితే ఫుల్ రీఫండ్ వస్తుంది. సో ఎలిజిబుల్ అని తెలిస్తే 5,000 తీసుకొని మిగతాది ఇస్తారు. సో ఇదంతా కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి వైల్ అప్లోడింగ్ దెమ్ డ్యూరింగ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఆన్లైన్లోనే ఇదంతా కూడా. అప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలన్నది ఇవన్నీ అనమాట. గ్రేడ్ 10 స్టేట్మెంట్ ఆఫ్ మార్క్స్, 10th మార్క్స్ లిస్ట్ అంటాం కదా అది. తర్వాత CLAT 2025 అడ్మిట్ కార్డ్. సో CLAT 2026 సారీ ఇక్కడ 25 ఉంది, మీరు 26 అని చూసుకోండి. సో 26 అడ్మిట్ కార్డ్. తర్వాత సో ఇదొకటి, సో టేక్ ఇట్ యాస్ 26. నెక్స్ట్ గ్రేడ్ 12 స్టేట్మెంట్ ఆఫ్ మార్క్స్. సో మీ 12th క్లాస్ ఇది అప్పటికి వచ్చినట్టయితే. నెక్స్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్, కాంటాక్ట్ సర్టిఫికేట్ అంటాం మనం జనరల్గా, CC అంటాం. తర్వాత TC అనేది ఒకటి ఉంటుంది. తర్వాత కాస్ట్ సర్టిఫికేట్, ఏదైతే ఆ కేటగిరీలో అప్లై చేస్తారో అప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ కాస్ట్ సర్టిఫికేట్ SC ST OBC అనేది ఉంటుంది. సో ఇది. తర్వాత PWD సర్టిఫికేట్, ఫిజికల్ ఇది సర్టిఫికేట్, SAB సర్టిఫికేట్ ఇది. సో స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ అండ్ ఆల్ దట్. ఆ సర్టిఫికేట్ ఇఫ్ అప్లైడ్ అండర్ దట్ కేటగిరీ, ఆ కేటగిరీలో మీరు అప్లై చేసుకున్నట్టయితే. తర్వాత డొమిసైల్. సో డొమిసైల్ ద్వారా మీరు సీట్ పొందాలనుకుంటే ఆ పర్టికులర్ NLUలో అప్పుడు ఆ డొమిసైల్ రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఇది. తర్వాత ఎనీ అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. సో వర్డ్స్ ఆఫ్ సర్వింగ్ ఆర్ రిటైర్డ్ డిఫెన్స్ పర్సనల్. సో డిఫెన్స్ పర్సనల్ వల్ల ఆ ఎలిజిబిలిటీ క్లెయిమ్ చేస్తుంటే ఆ సర్టిఫికేట్స్, EWS అయితే EWS. సో ఇదంతా కూడా. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది
ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఉండండి వైల్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ ఆన్లైన్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇవన్నీ మీ దగ్గర ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ లిస్ట్ ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఈ డేట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ డేట్స్ ఒకటి, రీఫండ్ ఎప్పటి వరకు వస్తుంది ఎప్పటి వరకు రాదన్నది, తర్వాత ఈ డేట్స్ ఒకటి, పేమెంట్ ఫర్ ఫ్రీజ్ ఆప్షన్, ఇదంతా కూడా. సో ఈ డేట్స్ మీరు గమనికలో పెట్టుకొని ఉంటే ఇట్ వుడ్ బి బెటర్. ఇంకేవైనా సరే డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా అప్డేట్స్ ఉన్నా కూడా మేము రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం. అభ్యాస్ ల్యాప్టాప్ని మీరు ఫాలో అవుతూ ఉంటే క్లాట్ 2026కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.